हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ఈ వీడియోలో వచ్చేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అండ్ అలాగే అది కూడా మొబైల్లో చేసుకుంటే జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేస్తున్నారు సో ఈ రోజు అయితే చాలా మంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి అన్నమాట సో ఒకటి కాదండి 3 జాబ్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు పర్మనెంట్ గా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీ మొబైల్లోనే వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట సో ఎటువంటి టార్గెట్స్ అయితే ఉండదు ఈ యొక్క జాబ్స్ కి సో మీ ఫ్లెక్సిబుల్ టైంలో అయితే మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు సో ఈ 3 నోటిఫికేషన్లు సో హ్యాపీగా స్టూడెంట్స్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట సో మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు థర్డ్ ఇయర్ కావచ్చు సో ఏ ఇయర్ చదువుతున్నా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట సో హ్యాపీగా ఇంటి నుండే మీ మొబైల్లోనే పర్మనెంట్గా ఇంటి నుండే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక నోటిఫికేషన్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది సో మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి సో వీడియోని కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం సో నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో కంపెనీ నేమ్ వచ్చేసి టాపర్ కంపెనీ అనమాట సో ఇక టాపర్ కంపెనీ ఏంటంటే ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనమాట సో 4th to 12th క్లాస్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో ఇటువంటి కంపెనీ నుంచి మనకు డిఫరెంట్ జాబ్ రోల్స్తో 3 జాబ్ ఆఫర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఇక 3 జాబ్ ఆఫర్స్ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పోస్ట్ చేయడం జరిగింది అనమాట సో ఇప్పుడైతే మనము టాపర్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామన్నమాట సో ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో జాబ్ రోల్ వచ్చేసి డౌట్ ఎక్స్పర్ట్ అనమాట సో ఇక డౌట్ ఎక్స్పర్ట్ ఏంటంటే సో మనము 4th to 10th క్లాస్ స్టూడెంట్స్కి సో ఫిజిక్స్ అండ్ అలాగే కెమిస్ట్రీ మ్యాథ్స్ బయాలజీ సోషల్ సైన్స్లో వాళ్ళకి స్టూడెంట్స్కి ఏదైతే డౌట్స్ ఉంటాయో సో ఇక డౌట్స్ని వీళ్ళు టాపర్ ప్లాట్ఫామ్ అంటే వీళ్ళకి సపరేట్గా ఒక యాప్ కూడా ఉందన్నమాట టాపర్ యాప్ అని చెప్పేసి సో ఇక టాపర్ యాప్లో వీళ్ళ డౌట్స్ని అయితే పోస్ట్ చేస్తారనమాట సో ఇక డౌట్స్ని అయితే మనము క్లియర్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే మీరు ఒక్కొక్కసారి లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అదే వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు సో లైవ్ సెషన్స్ అంటే లైవ్ చాట్లో అనమాట సో లైవ్ చాట్ ద్వారా కూడా మీరు సో స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది సో 4th to 10th క్లాస్ స్టూడెంట్స్కి అయితే సో ఈజీగా అయితే మనము డౌట్స్ అయితే క్లియర్ చేయొచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట సో వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి అండ్ అలాగే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో పార్ట్ టైం ఫ్రీలాన్సర్ జాబ్ సో మీరు మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీరు వర్క్ అయితే చేయొచ్చు అనమాట సో ఫ్లెక్సిబుల్ టైం అంటే మీ ఓన్ షెడ్యూల్ అయితే మీరు వర్క్ అయితే చేయొచ్చు సో మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో సో అప్పుడైతే ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు పార్ట్ టైంగా అయితే వర్క్ చేయొచ్చు అనమాట సో చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనము సో పర్ మంత్కి 15,000 to 25,000 అయితే మనము సో మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట అండ్ అలాగే సో మీరు ఎన్ని డౌట్స్కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారో సో అంత మనీ అయితే మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట అండ్ అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకు బికమింగ్ ఏ డౌట్ ఎక్స్పర్ట్ పోస్ట్లను హైర్ చేసుకుంటున్నారు అండ్ అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట సో ఎందుకంటే సో ఈ యొక్క మ్యాథ్స్ అండ్ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సోషల్ సైన్స్లో మీకు ఏమైనా మంచిగా నాలెడ్జ్ ఎక్సలెంట్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే సో ఇంటర్ క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్స్కి అండ్ అలాగే ఇక్కడ చూడండి సో వీళ్ళు ఇక్కడ ల్యాప్టాప్ డెస్క్టాప్ అరేంజ్ చేసుకోమని చెప్పారు బట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి సో ల్యాప్టాప్ డెస్క్టాప్ ఆర్ ఏ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి సో మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు అనమాట సో మీరు ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు సో మీ దగ్గర మొబైల్ ఉండి సో స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట సో ఎందుకంటే మనము డౌట్స్ని క్లియర్ చేయాలి కాబట్టి ఒక టాపర్ ప్లాట్ఫామ్లో సో మన దగ్గర మొబైల్ అయితే కంపల్సరీగా ఉండాలి సో మొబైల్ ఉంటే సరిపోతుంది ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే అవసరం లేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట అలాగే గుడ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ అలాగే పాన్ కార్డు అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఆర్ మ్యాండేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక బ్యాంక్ అకౌంట్ వచ్చేసి మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు కదా సో ఇక శాలరీ మన బ్యాంక్ అకౌంట్కి రావాలంటే మనకు దగ్గర ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట సో కంపల్సరీగా మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి పాన్ కార్డు ఉండాలన్నమాట
గుడ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో మీకు మాట్లాడాల్సిన అవసరం లేదనమాట. సో అంటే స్పీకింగ్ స్కిల్స్ అయితే అవసరం లేదు. సో రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో ఎందుకంటే మీరు ఈ యొక్క టాపర్ ప్లాట్ఫామ్లో స్టూడెంట్స్కి లైవ్ చాట్ ద్వారా అయితే మీరు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఒక్కొక్కసారి మీరు టాపర్ కంపెనీలో పోస్ట్ చేసిన డౌట్స్ని మీరు సో అంటే ఒక పేపర్లో రాసేసి సో ఆ యొక్క పేపర్ని ఆ యొక్క స్క్రీన్ షాట్ తీసేసి మీరు సో ఆ యొక్క ప్లాట్ఫామ్లో మీరు ప్రొవైడ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. శాలరీ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దీనికి లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఈరోజే ఈ నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో అందుకే వెంటనే వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది కూడా మనకు టాపర్ కంపెనీ నుంచి అండ్ అలాగే ఫ్రీలాన్సర్ జాబ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే ఈ నోటిఫికేషన్ కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది కూడా మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు అండ్ అలాగే పార్ట్ టైం జాబు. సో మీ ఫ్లెక్సిబుల్ టైంలో అయితే మీరు వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో జాబ్లో కనుక చూసుకున్నట్టయితే ఫ్రీలాన్సర్ సొల్యూషన్ రైటింగ్ ఎక్స్పర్ట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారనమాట. సో వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. టాపర్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ ఫ్రీలాన్సర్ ఇన్ ద నాలెడ్జ్ టీమ్ అని చెప్పేసి. సో మీకైతే ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీలో అయితే మీకు సో మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇందాక మీరు లైవ్ చాట్ ద్వారా అయితే స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని చెప్పాం కదా. సో ఇప్పుడైతే అలా కాదనమాట. రైట్ ఏ సొల్యూషన్స్. సో స్టూడెంట్స్ అయితే టాపర్ వెబ్సైట్లో వచ్చేసి వాళ్ళ డౌట్స్ అయితే పోస్ట్ చేస్తారనమాట. సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే మీరు ఇంటర్నెట్లో కూడా సర్చ్ చేసేసి ఈ యొక్క సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో రైట్ సొల్యూషన్స్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దేర్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఒక పేపర్లో వాళ్ళ ఆ యొక్క డౌట్ని సో క్లియర్ చేసేసి దానికి సొల్యూషన్స్ రాసేసి మీరు యొక్క స్క్రీన్ షాట్ తీసేసి వాళ్ళ ప్లాట్ఫామ్లో మీరు అప్డేట్ చేశారంటే సో స్టూడెంట్స్కి అయితే మీరు అర్థమయ్యే విధంగా మీ యొక్క సొల్యూషన్స్ని రాసి సో అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో యొక్క ప్లాట్ఫామ్లో మీరు అప్లోడ్ చేశారంటే సో స్టూడెంట్స్ అయితే దాన్ని చూసుకునేసి వాళ్ళ డౌట్స్ అయితే క్లియర్ చేసుకుంటారనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి ప్రీ రిక్విజైట్స్ ఫర్ బికమింగ్ ఏ సొల్యూషన్స్ రైటింగ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ కూడా మీ దగ్గర సో ల్యాప్టాప్, డెస్క్టాప్ అయితే అవసరం లేదనమాట. సో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. సో స్మార్ట్ ఫోన్ ఉంటే మీరు యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో స్టేబుల్ ఇంటర్నెట్ టు రైట్ ఏ సొల్యూషన్స్ అండ్ టాపర్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీ దగ్గర మొబైల్ ఉంటే సో ఆ యొక్క టాపర్ యాప్ అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో డౌన్లోడ్ చేసుకునేసి అందులో మనము ఏదైతే వాళ్ళ స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతారో సో యొక్క డౌట్స్కి మనము ఆన్సర్ రాసేసి సో యొక్క ఆన్సర్స్ని అయితే మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో టాపర్ ప్లాట్ఫామ్లో యొక్క యాప్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో యొక్క ఫిజిక్స్ అండ్ అలాగే కెమిస్ట్రీ అండ్ అలాగే బయాలజీ, మ్యాథ్స్ సో వీటిలో అయితే మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో సబ్జెక్ట్లో అండ్ అలాగే గుడ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఆర్ మ్యాండేట్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫాలోయింగ్ ఆర్ వీక్లీ, డైలీ టార్గెట్స్ అండ్ రేట్స్ ద విల్ బీ గివెన్ టు ఏ ఫర్ అండ్ అప్రూవ్డ్ సొల్యూషన్స్ ద టైపింగ్ ఓవర్ టాపర్ కమ్యూనిటీ అండ్ ఆర్ వర్డ్ ఫైల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఇక్కడ ఫర్ గ్రేడ్స్ కనుక చూసుకున్నట్టయితే సో మనం వచ్చేసి సో ఇంతకుముందు వచ్చేసి అంటే ఫస్ట్ నోటిఫికేషన్లో వచ్చేసి మనం 4th to 10th క్లాస్ స్టూడెంట్స్కి అయితే డౌట్స్ అయితే క్లియర్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి మనము 11th అండ్ అలాగే 12th క్లాస్ స్టూడెంట్స్కి సిబిఎస్ఈ అండ్ అలాగే నీట్ సబ్జెక్ట్కి సంబంధించి మనము ఈ యొక్క సొల్యూషన్స్ అంటే డౌట్స్కి అయితే మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మినిమం 100 సొల్యూషన్స్ ఫర్ వీక్. సో మనకు వీక్కి 100 సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో యొక్క 100లో మనము మినిమం 20 సొల్యూషన్స్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో 4 to 7 డేస్లో మీరు ఎప్పుడైనా ఈ యొక్క 20 సొల్యూషన్స్ని అయితే ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి సో షార్ట్ ఆన్సర్కి అయితే మనకు 18 రూపీస్ అయితే ఉంటుంది. సో ఒక క్వశ్చన్కి వచ్చేసి మనకు 18 రూపీస్ అయితే ఉంటుంది అనమాట షార్ట్ ఆన్సర్కి అయితే. లాంగ్ ఆన్సర్కి అయితే ఒక క్వశ్చన్కి వచ్చేసి మనకు 26 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా మనకు శాలరీస్ అయితే డివైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, మీ ఓన్ షెడ్యూల్ అయితే మీరు వర్క్ అయితే చేయొచ్చు. సో ఇది కూడా పార్ట్ టైం ఫ్రీలాన్సర్ జాబ్ అనమాట. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాట్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకునే వాళ్ళు సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్.
సో థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది కూడా మనకు టాపర్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. సో వీళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే క్యాంపస్ అంబాసిడర్ సొల్యూషన్స్ రైటింగ్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది కూడా మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, పార్ట్ టైం జాబ్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో కాలేజ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే రీసెంట్గా కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి సో స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే పీజీ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే సో మనం సెలెక్ట్ అయిన తర్వాత మనము ట్యూటర్గా అయితే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో స్టూడెంట్స్కి సో రైటింగ్ సొల్యూషన్స్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ ట్యూటర్గా అనమాట. సో మనము ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏది ఉన్నా కూడా మనం ఈ యొక్క టాపర్ యాప్లోనే మనము స్టూడెంట్స్కి అయితే సొల్యూషన్స్ మనం రాసి వాళ్ళకైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళకి అర్థమవ్వగలనమాట మనం ఏదైనా సొల్యూషన్స్ ఇస్తున్నామంటే సో వాళ్ళకి సో బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలన్నమాట. సో వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. సో మీకు ఇలాంటి సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ గుడ్ కన్విన్సింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే యాక్టివ్ ఎన్రోల్మెంట్ ఎనీ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో మీకు ఏమైనా వర్క్ కనుక చేస్తున్నట్టయితే సో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే పార్ట్ టైం టు బి డన్ అలాంగ్ విత్ కాలేజ్ రొటీన్ యాక్టివిటీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీరు వర్క్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే నాట్ మ్యాండేటరీ. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో వర్క్ వచ్చేసి రిమోట్ అని చెప్పేసి అని చెప్పేసి మెన్షన్ చేశారు. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎర్నింగ్ పొటెన్షియల్ అప్ టు 15,000 to 1 lakh అమెజాన్ వోచర్స్ బేసిస్ అపాన్ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్యూటర్స్ రెఫరల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ఎంతమంది ట్యూటర్స్ని రెఫరల్ చేస్తారో సో మీకు అంతా ఎర్నింగ్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 15 to 1 lakh వరకు అయితే మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక ఫామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక 3 నోటిఫికేషన్ల లింక్స్ అప్లై లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోండి. సో ఇక 3 నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి. సో ఈ రోజే ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయిందనమాట. సో త్వరగా వీడియో చేస్తే సో మన సబ్స్క్రైబర్స్కి యూస్ అయ్యి సో త్వరగా అప్లై చేసుకొని సో ఫస్ట్ అప్లై చేసుకునే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో త్వరగా అప్లై చేసుకొని జాబ్స్లో సెలెక్ట్ అవుతారని చెప్పేసి నేను వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేసి వెంటనే సో మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ చూడండి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో సో యొక్క పోస్ట్ నేమ్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో మీరు 3 జాబ్స్కి కూడా అప్లై చేసుకోండి మ్యాక్సిమము. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఆటోఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా. సో మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేశారంటే సో మీ యొక్క రెజ్యూమ్లో ఉండేటువంటి డీటెయిల్స్ ఇక్కడ యాస్టీస్ ఆటోఫిల్ అయిపోతాయి అనమాట. సో లేదంటే మీరు మ్యాండేటరీగా అయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మ్యాండేటరీగా అప్లై చేసుకోవాలనుకుంటే సో మీ ఫస్ట్ నేమో లాస్ట్ నేమో ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. సో ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే మ్యాండేటరీ అనమాట. సో స్టార్ గుర్తున్నవన్నీ కూడా మనకు మ్యాండేటరీ ఫీల్డ్స్. సో ఖచ్చితంగా మనము ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఫోటో వచ్చేసి ఆప్షనల్ అనమాట. సో మీరు మీ యొక్క ఫోటో అప్లోడ్ చేస్తే చేయండి, లేదంటే అవసరం లేదు. సో ఇక్కడ ప్రొఫైల్ కూడా అంతే. సో ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, సమ్మరీ వచ్చేసి ఆప్షనల్ అనమాట. సో మీరు ఇవి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో ఎందుకంటే మనం రెజ్యూమ్ యాడ్ చేస్తాం కాబట్టి అప్లోడ్ చేస్తాం కాబట్టి సో ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి ఇవి ఆప్షనల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ రెజ్యూమ్ అనమాట. సో రెజ్యూమ్ వచ్చేసి మ్యాండేటరీ. సో ఖచ్చితంగా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్లోడ్ ఫైల్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కవర్ లెటర్ కూడా ఆప్షనల్ అనమాట. సో ఇదైతే మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షనల్ అన్నీ కూడా మీరు వదిలేసేయండి, స్కిప్ చేసేసేయండి. వన్స్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకునేసి సో సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ అయితే వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్కి షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో మ్యాచ్ అయినట్టయితే వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మీ ప్రొఫైల్ సో మిమ్మల్ని అయితే వాళ్ళు త్రూ మెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి
సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి మీకు ఈమెయిల్ ద్వారా అయితే ఇంటిమేట్ అయితే చేస్తారు. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ లేదంటే సో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. వన్స్ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ కావచ్చు, లేదంటే సో సెలెక్ట్ అయినట్టు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. Thanks for watching.